కొన్ని మూవీస్ చూసినప్పుడల్లా ఏదో తెలియని హ్యాపీనెస్ అనిపిస్తది. అలాంటి ఒక గొప్ప మూవీ గురించి మాట్లాడదాం. మూవీ నేమ్ 'మహావతార్ నరసింహ'. లాస్ట్ వీక్ 25థ్ జూలైన ఈ మూవీ థియేటర్‌లో రిలీజ్ అయింది. ఈ మూవీ యానిమేటెడ్ మైథాలజికల్ డ్రామా. మూవీని డైరెక్ట్ చేసింది అశ్విన్ కుమార్ అండ్ ప్రొడ్యూస్ చేసింది హోంబలే ఫిల్మ్స్. మ్యూజిక్ బై శామ్ సియస్. ఇప్పటి వరకు ఈ మూవీ చూడకపోతే థియేటర్‌కెళ్ళి చూడండి. తెలుగులో కూడా అవైలబుల్‌గా ఉంది. మీకు బెస్ట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ వస్తది. కథ గురించి వస్తే మన మైథాలజీలోని హిరణ్యకశ్యప అండ్ ప్రహ్లాద బేసిస్ మీద ఉంటుంది ఈ మూవీ కథ. డైరెక్టర్ అశ్విన్ కుమార్ ఈ మూవీని చాలా బాగా హ్యాండిల్ చేసిండు. మైథాలజికల్ స్టోరీని యానిమేటెడ్ వర్జన్‌గా తీయడం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. మీకు ఆ విజువల్స్ అండ్ మూవీ డైరెక్షన్ చాలా బాగా అనిపిస్తది. హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్ అశ్విన్ కుమార్. ఇక ప్రొడక్షన్ బై హంబలే ఫిలిమ్స్. ఎప్పుడు ద బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తారు. 'కేజీఎఫ్', 'సాలార్' అండ్ 'కాంతార' లాంటి మూవీస్ తీశారు. ఇప్పుడు కూడా ద బెస్ట్ మూవీతో మన ముందుకొచ్చారు. మ్యూజిక్ బై శామ్ సియస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే. మైథాలజీ మూవీకి తగ్గట్టు బీజీఎం చాలా బాగా ఇచ్చిండు. చాలా బాగా అనిపించింది మ్యూజిక్ అయితే. పర్ఫెక్ట్ మ్యూజిక్ ఈ మూవీకి. ఇక లాస్ట్ 30 మినిట్స్ అయితే ప్యూర్ గూస్ బంప్స్. అసలు మస్తు అనిపించింది. మన మైథాలజీని పర్ఫెక్ట్‌గా చూపించారు ఈ మూవీలో. నేను ఎంత చెప్పినా తక్కువనే. మీరు ఎక్స్‌పీరియన్స్ చేయాలి అసలు థియేటర్‌లో ఈ మూవీని. మూవీ మొత్తం ఎక్సలెంట్ ఉంటది. స్టోరీ, మ్యూజిక్, డబ్బింగ్, స్క్రీన్ ప్లే ఎవ్రీథింగ్ ఒక ఆర్ట్ లాగా అనిపిస్తది. కొంచెం లేట్ అయినా సరే థియేటర్స్‌లోనే చూడండి. కుదిరితే 3డీలో వెళ్ళండి. 3డీ ఎక్స్‌పీరియన్స్ అయితే వర్త్. మళ్ళీ ఇలాంటి గొప్ప మూవీస్ ఎప్పుడొస్తాయో తెలీదు. సో, ఇప్పుడు అయితే థియేటర్‌లో రన్ అవుతుంది. అసలు మిస్ అవ్వకండి. కొన్ని మూవీస్ థియేటర్‌లోనే చూడాలి. సో, అలాంటి ఒక బెస్ట్ మూవీ ఇది. సో, డోంట్ మిస్ ఇట్.